నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కళల సౌధముగా ఏర్పాటు చేసిన గురుకుల వ్యవస్థను రేవంత్ రెడ్డి నాశనం చేశాడని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేద ప్రజల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ పాలనలో పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని, ఇటీవల జరిగిన అనేక సంఘటనలు నిరూపణగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించి నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసిన తెలంగాణ భవన్ వచ్చి మరి భారత రాష్ట్ర సమితి లీగల్ టీంలో కలవాల్సిందిగా మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు. దాన్ని మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ భవన్ రండి, మీ వైపే మేము నిలబడతాం. మూసీ నది ఇరువైపులా ఉన్న పేద ప్రజలు వందల శాంతియుత మరి ప్రదర్శన చేస్తామంటున్నారు. ఆ ప్రదర్శన అడ్డుకుంటే మాత్రం ఏదైతే మూసి అటువైపు ఇటువైపు ఉన్న పేద ఇళ్లను మీరు తీసేస్తా అంటా ఉన్నారు. అది తప్పు. దాన్ని దయచేసి మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకా నవంబర్లో పేరు మార్చిండ్రు తప్ప పైసలు మాత్రం రైతుల జోబుల్లోకి రాలేదు. పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు పంట యాసంగికి ముందు వానాకాలంకు ముందే మరి డబ్బులలో ఎన్ని రిలీజ్ చేసిండ్రు? మీరు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరి అసలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో 10 నెలల్లో ఇంకా 6 మంది మంత్రులు రాలేదు. అసలు ఇంత ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గమనించారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడాలి. 10 నెలలు అయింది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకటే రోజు రాత్రి అక్కడ ఉండే అధికారులు 2,000 మంది ఉద్యోగస్తులను తీసేసారు. ఎవరు అడగాలి ప్రశ్న? ఎవరు అడగాలి? ఇప్పటి 3 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఎవరు అడగాలి ప్రశ్న? పోలీసు శాఖలో దాదాపు మీరు ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ హైడ్రా పేరు మీద కూల్చివేత చేస్తున్నారో ఆ 1,00,000 మంది పోలీసులకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 4 సరెండర్ లీవులు పడలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఒక ప్రభుత్వ సేవలో ఉన్న అధికారులు ఇట్లా మాట్లాడడం, తిండి దొరకని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి బెదిరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు మంచి అధికారులు ఎక్కడైతే ఉన్నారో, ఏ రంగంలో అయినా ప్రజలకు సేవ చేయాలని నిలబడతారో వాళ్ళని యూజ్ చేసుకుని రాష్ట్రం ముందుకు తీసుకుపోవాలి. కానీ ఇట్లాంటి చీప్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి గారు ఒడిగడుతూ ఉన్నారు. అయినా సరే మేము అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు తాను మళ్ళీ బంగారు తెలంగాణ సాధిస్తాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో, ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి ఒక ఉన్నత ఆలోచనలు కలిగిన ఒక మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. మరి ముఖ్యంగా తాండూరులో 9 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచి. మేము 10 ఏళ్లలో మహేందర్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తాండూరుకి దాదాపు 3500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి తెలుసు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 350 రూపాయలు తీసుకురాలని కూడా తాండూరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మొన్ననే నాకు ఒక ఫ్రెండ్ అడిగిన ఏం నడుస్తుంది తాండూరులో అంటే, తాండూరులో ల్యాండ్, శాండ్, మైనింగ్, వైనింగ్, డ్రగ్స్, మన కొత్త ఒక పోతల హౌస్ కూడా ఓపెన్ అయిపోయినాయి తాండూరులో ఈ కాంగ్రెస్ హయాంలో. కాబట్టి తాండూరు ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. రోహిత్ రెడ్డి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా మరి తాండూరు పడుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు మైనారిటీలు, దళితులు, గిరిజనులు, బీసీలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ తెలుసుకుంటూనే తాండూరు ప్రజలేమో రోహిత్ రెడ్డి గారికి మిస్ చేసుకున్నప్పుడు బాధపడుతున్నారని తెలియజేసుకుంటూ మరి ఏం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 లేక 4 మెడికల్ సీట్లు వచ్చేవో, తెలంగాణ వచ్చిన తర్వాత అదే గురుకుల పాఠశాలలో 300 మెడికల్ సీట్లు ఒక్కొక్క దగ్గర పోతున్నాయా, కొండారెడ్డి దగ్గరికి పోతున్నాయా, లేకపోతే ఇంకెవరి దగ్గర మళ్ళీ బట్టి విక్రమార్క దగ్గరికి పోతున్నాయా, ఎవరి దగ్గరికి పోతున్నాయి, జూపల్లి కృష్ణారావు దగ్గరికి పోతున్నాయా? వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి. పిల్లలకు రావాల్సిన
డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి? వచ్చేది శీతాకాలం. ఇప్పుడు మనం లానినాలో ఉన్నాం. ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మన వచ్చిన వర్షాలే అద్భుతమైన ఉదాహరణ. మా ఆగస్టు 19 నాడు తెచ్చిన ఒకరు కూడా ముందు జాగ్రత్త చేయలేదు. సిబిలో అనాథ శరణాలయాల్లో ఇప్పటికి కూడా చలి దుప్పట్లు రాలేదు, రగ్గులు రాలేదు. కేసీఆర్ గారి టైంలో జూన్లోనే వచ్చేటోవి. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాము. అక్టోబర్ రాబోతున్నది. నవంబర్ నుంచి చలికాలం స్టార్ట్ కాబోతున్నది. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు దుప్పట్లు రాలేదు. విద్యార్థులకి ఎట్లా బతుకుతారు వాళ్ళు? విద్యార్థులు ఎవరైనా ఆలోచించారా దీని గురించి? ఇంతవరకు చాలా పాఠశాలలో యూనిఫామ్ రాలేదు. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కోసం 4500 ఎస్ఎల్బిసి జనాలకు డబ్బులు శాంక్షన్ చేసిండ్రు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకానికి 2300 చేసి మెగా కృష్ణారెడ్డికి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడానికి తెలుస్తుంది. మరి గురుకుల పాఠశాలలో పక్కా భవనాలకు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావడం లేదు డబ్బులు? దాని గురించి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం